హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా గిన్నె పెట్టుకొని మనమైతే కాకరకాయలు కట్ చేసుకొని వేసుకుందాం. ఆ తర్వాత పెరుగు, వాటర్, సాల్ట్, పసుపు, చింతపండుని కూడా వేసుకొని ఇవి ఉడికే వరకు అయితే మనము కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి కారం, సాల్ట్, కోకోనట్ పౌడర్, జీలకర్ర, పల్లీలు, వెల్లుల్లి కూడా వేసుకొని ఇవైతే మంచిగా మిక్సీ పట్టేసుకుందాము. ఆ తర్వాత కాకరకాయలు కూడా ఉడికిపోయింది కదా, ఇవైతే డ్రైన్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని మనం పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసేసుకొని ఇవైతే మంచిగా ఫ్రై అవనిద్దాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవైతే పక్కకు తీసేసుకుందాం. అదే ఆయిల్లో మనమైతే ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయలని కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకొని ఒకసారి అయితే వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 3 మినిట్స్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.